సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? సినిమా బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు? నాది పిండిమర అండి. ఓకే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 22 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 నెలల్లో 2 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎలా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందండి. ఆ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటంటే, గత ప్రభుత్వం ప్రాంతీయ తత్వాలను కులాలను రెచ్చగొట్టి వర్గాల మధ్య గొడవలు పెట్టింది. ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత గవర్నమెంట్ బాగుంది. ఆయన అనుభవశాలి కాబట్టి 10 సంవత్సరాలు సీఎం చేశాడు కాబట్టి, అంతకుముందు కూడా అనుభవశాలి కాబట్టి గవర్నమెంట్ బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? అటు సంక్షేమం లేదు, రాష్ట్రంలో ఇస్తా అన్న సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వకుండా రాష్ట్రాన్ని ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనేది వైఎస్ఆర్సీపీ వాదన. మరి దానికి ఏం చెప్తారు? అది అబద్ధం అండి. సంక్షేమం అంటే 4,000 ఇస్తున్నాడు పింఛను, వృద్ధాప్పించిన. అంతకుముందు ఎంత? 3,000 ఉంది. 4,000 ఇస్తాను, 4,000 ఇచ్చాడు. 3 సిలిండర్లు అన్నాడు. 3 సిలిండర్లు ఇస్తున్నారుగా. ఇంకా సంక్షేమం లేనింది. ఇప్పుడు గుంటూరు టౌన్లోకి వచ్చేసరికి ఎన్ని బ్యారేజీలు కడుతున్నారు? ఇప్పుడు 300 అప్పుడు ఉంది బ్రిడ్జి కడుతున్నాడు. అది ఎవరి వల్ల కాలేదు. అది ఇప్పుడు నందివెలుగు దగ్గర బ్రిడ్జి ఉంది. అది ఇప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి అది మొదలు పెట్టాడు. సగాంతరానికి వచ్చేసరికి ఎలక్షన్ వచ్చింది, ఆగిపోయింది. వాళ్ళు చేస్తున్నారు లేదా? చేస్తున్నాడు కదా. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సైడ్ కాలువలు కానీ ఏం కట్టట్లేదు. అది ఎవరు ఏంటంటే రాజకీయ కక్షతో ఇదిగా చూడకూడదు. చేస్తున్నారా? గవర్నమెంట్ జరుగుతుందా లేదా? కావాలి పేదలకు ఇస్తా అన్న హామీలు ఇవ్వకుండా, వాళ్ళకి డబ్బులు పంచకుండా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో తప్పు లేదు. ఆయన చెప్పడం ఆయన నైజం. అది ఇప్పుడు గొడ్ల పార్టీ ఏదైనా చెప్పుద్దండి, దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. మాట్లాడచ్చు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. అంబటి రాంబాబు గారు, నేను ఒకటి చెప్తున్నాను మీకు, మీరు కాపు నాయకులకి 5% రిజర్వేషన్ ఇచ్చాడు. 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, కాపు నాయకుల్లో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తీసేయడానికి ప్రొసీజర్ చేస్తే, మీరు కాపు నాయకులు ఎవడన్నా ఒక్కడ మాట్లాడారా తీసేయడానికి లేదని? పిచ్చిదో మంచిదో ఏదో ఒకటి ఇచ్చాడు, తీసేయడానికి లేదనేది ఒక్క మాట మాట్లాడాడని చెప్పానంటే ఎవరైనా కాపు నాయకులు. అంబటి రాంబాబు గారు సినిమా ఫీల్డ్లోకి వెళ్తే కామెడీ యాక్టర్గా బ్రహ్మాండంగా పనికొస్తుంది. సార్ మాజీ మంత్రి సార్, ఆయన కామెడీ యాక్టర్ అంటారు ఏంటి? డైరెక్ట్ గా ఆయన మాట్లాడే తీరే అదేగా. ఆయన ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు చనిపోయాడు, ఈయన ఫ్రెండ్లే. ఆయన ఛానల్ ఆయనకి ఇదిగా ఉంటది, ఆ యాక్షన్ చేసుకుంటే బాగుంటది. రాజకీయాల్లో పనికిరాడు. బొప్పుల్లాగా, సర్కస్ లో బొప్పుల్లాగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విధానం కానీ ఏదైనా కానీ, ఆయనకి కాపుల గురించి మాట్లాడే అర్హత, కాపు నాయకుడు ఇదిగా మాట్లాడే ఇది ఆయనకి లేదు. కాపుల్లో టైగర్ ఆయన అని చెప్పి డైరెక్టర్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు అలా మాట్లాడితే ఎలా? రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు, ఎందుకంటే రెచ్చగొట్టి 2 వర్గాలు చీల్చాలి కాబట్టి అంటాడు. ఎవరున్నారు ఇలా? అంబటి రాంబాబు 10 మందిని పిలవమను, వస్తారేమో ఆయన ఎమ్మటే. ఆయన పిలవమనండి కాపుల్ని. ఆయన మీద దాడి జరిగితే 110 నియోజకవర్గాల నుంచి రోజు ఒకళ్ళు పరామర్శ చేస్తే ఏం సార్ మీరు ఆ మాట్లాడతారు? 110 నియోజకవర్గాల నుంచి కాదు, ఏదో వస్తుంటారు మాట్లాడితే. వాళ్ళ పార్టీ వాళ్ళు పేరు చెప్పుకుని వచ్చారు. కథ వాళ్ళు ఎవడు ఇచ్చారు చెప్పమానండి. ఇప్పుడు నిన్ను దాడి చేశారంటే అమ్మనా బూతులు తిడతాం తప్పు కదా. నువ్వు మాట్లాడు, సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్న పని మంచి పని కాదు, మీరు మంచి పనులు చేయండి, గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఏదేదో మాట్లాడి నన్ను మీద దాడి చేశారంటే తప్పు కదా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు? చంద్రబాబు నాయుడు అది కాదు, ఆయన విధానం అది కాదు. ఏంది ల్యాండ్ ఆర్డర్ కానీ ఏదైనా కానీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడి దాని మీద మాట్లాడితే ఎవరైనా మన అంటే అప్పుడు నువ్వు మాట్లాడాలి. అమ్మనాబులు తిట్టి నువ్వు నన్ను దాడి చేశారు, నేను కాపు నాయకుడిని అంటే ఎవరు నమ్ముతారు నిన్ను? ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకూడదు. సబ్జెక్ట్ పరంగా, పార్టీ పరంగా మాట్లాడు, తప్పులేదు దాంట్లో. మీరు సబ్జెక్ట్ పరంగా మాట్లాడమంటున్నారు. ఆయన అంటుంది ఏంటంటే, ఇక్కడ ప్రశ్నిస్తే గనక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. మేము ప్రశ్నించే వాళ్ళంతా నడగదొక్కుతుంది, దొంగ కేసులు పెడుతుంది, లోపలేస్తుంది. అసలు అమాయకుడైనటువంటి వల్లభనేని వంశీని అసలు అన్ని రోజులు జైల్లో పెట్టడం ఏంటి? ఇప్పుడు మామూలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ వీళ్ళంతా అన్యాయంగా జైల్లో పెట్టడం ఏంటి అని చెప్పి బాధపడుతున్నారు కదా సార్. మరి ఎవరిని ఒక్కరిని అన్యాయం చేశారని చెప్పండి? చంద్రబాబు నాయుడు సౌమ్యంగా, సాఖ్యంగా పరిపాలన చేస్తున్నాడు. వల్లభనేని వంశీని లోపలేయడంలో తప్పు లేదండి. ఆయన ఇంకా లేట్ చేశారు. అదే వైసీపీ గవర్నమెంట్ అయినట్టే ఈ పాటికి టీడీపీ నాయకులు ఎవరు అక్కడ ఉండేవాడు కాదు, బయట అయింది అందరు లోపలేసాడు. చంద్రబాబు నాయుడు గారి నైజం అలాంటిది కాదు. వ్యక్తిగత రాజకీయాలకు వాడుకోడు, వ్యక్తిగత రాజకీయాలు ఎవరిని ప్రోత్సహించడు, ఒప్పుకోడు. ఇప్పుడు మన ఎమ్మెల్యే టోల్ గేట్ దగ్గర హడావుడి చేశాడు. కేసు కట్టి లోపల కేసు కట్టించారా లేదా? మరి తప్పు అయింది, అది తప్పు కదా. మరి ఎమ్మెల్యేగా, అధికార పార్టీగా
మరి ఎందుకు కట్టించాడు కేసు? మరి అది గుర్తు రావట్లేదా మీకు ఎవరికి? ప్రశ్నిస్తున్న వాళ్ళని అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి బూతులు తిట్టిన వాళ్ళ వారికే ఇచ్చేసాడు, కానీ కొడాలి నాని ఉన్నారు, ఎన్ని బూతులు తిట్టాడు? 420 అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నాడు, పప్పు అన్నాడు. పప్పే నిప్పయింది అలా, ఆ పప్పే నిప్పయిందండి. పప్పు అన్నాడు, పప్పోడు అన్నారు. ఎన్ని మాటలు మాట్లాడాడు? మరి ఇలా వేసారా ఆయన్ని? లోపల వేయలేదుగా. వైసీపీని చంద్రబాబు నాయుడు తలుచుకుంటే వైసీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద ఎవరు తిరగరు. అదే సార్ వాళ్ళు అంటుంది రెడ్ బుక్ అమలు చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు కదా. ఇదంతా అబద్ధం, అది వీళ్ళు కల్పన, ఇదంతా కల్పన, రాజకీయ కల్పన అంతే. చంద్రబాబు నాయుడు గారి రాజ్యం అది కాదు, అది ఒప్పుకోడు ఆయన. రవిడిజం లేకుండా ఉందండి అంటే ఇలా ఆంధ్రాలో ఇప్పుడు ఏ గొడవలు ఉన్నాయి? అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడో చోట ఆ గుడి పగల కొట్టడం, లేదా ఈ దేవుడు పగల కొట్టడం, ఏదో ఒకటి చేపిస్తా ఉండేవాడు. ఇవాళ ఉన్నాయా ఆ గొడవలు? ఉన్నాయా? సార్ అవి తీసేయండి. పెట్రోల్ డీజిల్ కూడా అందించలేకపోతున్నాడు పేద ప్రజలకే. ఒక పక్కన చంద్రబాబు నాయుడు ఇది మోసం కాదా అంటున్నాడు కదా. మరి అది ఎవరో పిచ్చోడు మాట్లాడతాడు ఏమని, పెట్రోల్ డీజిల్ మనకు ఒక్కళ్ళు కాదు, వరల్డ్ మొత్తం ఉంది పెట్రోల్ డీజిల్. ఇంకా మనకి ఇంకా ఆంధ్రాకి చాలా సేఫ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా తెలంగాణలో డీజిల్ పెట్రోల్ దొరకట్లా. మరి మన ఇండియాలో అదే కాదు, ఇక్కడ చాలా చోట్ల దొరకట్లా. అవన్నీ కనపడలేదు వాళ్ళకి, అవన్నీ తెలీదా? ఏంది అవన్నీ తెలీదా? తెలుసుగా. ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని గురించి మాట్లాడుతూ అంత పెద్ద రాజధాని అవసరమా మనకంటూ వైసీపీ నాయకులు అంటున్నారు. ఆ రాజధాని కూడా చంద్రబాబు నాయుడు దోచుకోవడానికే చేస్తున్నాడు అంటున్నారు. నిజమే అంటారు? మరి దోచుకోవడానికి చేసేవాళ్ళు అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 5 సంవత్సరాలు మీరున్నారు, 5 సంవత్సరాలు మీరున్నారండి, అప్పుడే మీరు మాట్లాడొచ్చుగా. 5 సంవత్సరాలు మీరు గెలవక ముందు కూడా ఏం చెప్పారు? నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, రాజధాని ఇక్కడే బాగుంటది అని సర్టిఫికెట్ ఇచ్చేసావు. మళ్ళీ ఇవాళ ఏం చెబుతున్నావు నువ్వు? రాజధాని ఇది కాదు, అక్కడ అది ఇదని ఏదో చెప్తున్నావు. 5 సంవత్సరాలు 3 ముక్కల పరిపాలన చేసాం, 3 రాజధానులు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. మార్చుకోండి మీ పరిపాలన, మీ మాట తీరు, మీ పొజిషన్ మార్చుకుంటే రాజకీయాల్లో విలువైన రాజకీయాలు చేస్తే పైకి వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎందుకు గుర్తించారు? ఇలాంటి చేయడి కాదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, బీజేపీని నమ్మి ఓట్లేసిన జనాలు. సరే సార్, ఆయన ఏమంటున్నాడంటే 2027 చివరి నుంచి పాదయాత్రకు వస్తాను, ప్రజల్లో ఉంటాను, 1.5 సంవత్సరాల పాటు ప్రజల కష్టాలు వింటా నేను తిరుగుతాను, అదే వాళ్ళ తరపున పోరాటం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఏమంటారు మరి దానికి? అవి నమ్మే జనాలు నమ్మే పొజిషన్ లేదండి. అంతకుముందు కూడా పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి ఏం చేశాడు? 5 సంవత్సరాల పరిపాలన చేసి ఏం చేశాడండి? ఇంతకుముందు చేయకుండా చేసేప్పుడు లోకేష్ గారు చేశాడు పాదయాత్ర చేసి. మరి కొన్ని ఆయన దృష్టికి వచ్చి ఇవాళ అమలు చేస్తున్నాడా లేదా? ఇవాళ వెళ్ళండి, ఇప్పుడు తాడేపల్లిలో ఉండండి, చూడండి, 15 రోజులు 10 రోజులు ఆఫీస్ పెట్టి క్యాంప్ పెట్టాడు. ఆ రాజకీయాల్లో ఎవరైనా వస్తే ఇంప్లీజ్ చేసి మాట్లాడుతున్నాడు. అది చేయాలి, కానీ నేను పాదయాత్ర చేస్తానండి, పాదయాత్ర చేసిన ఉపయోగం జనం నమ్మే స్టేజీలో లేరు నిన్ను. థ్యాంక్ యూ.